Hi, myself Akshita. I am teaching uniform and non uniform motion. A body is said to be in motion if its position keeps on changing with the time. ఏదైనా బాడీ మన మోషన్లో ఉందంటే అట్ ఏ టైంలో దాని యొక్క పొజిషన్ని చేంజ్ చేసుకోవడమే మోషన్ ఆఫ్ ద బాడీ అంటాం. But in our daily life, we experience certain motions in which the change in position of objects remains the same for a time interval. In some other motions, the change in position of object will not be the same for a given time interval. మనం రోజువారీ జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటాం మోషన్స్ని. ఫర్ ఏ టైం ఇంటర్వెల్లో ఆబ్జెక్ట్ యొక్క పొజిషను సేమ్గా చేంజ్ అవుతుంది, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఆబ్జెక్ట్ యొక్క పొజిషను అట్ ఏ టైం ఇంటర్వెల్లో సేమ్గా చేంజ్ అవ్వదు. సో దాన్నే యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ మోషన్ అంటాం. లెట్స్ సీ. Imagine the movement of hands in a wall clock and the movement of a butterfly in a garden. In these two cases, hands of a wall clock and the butterfly are in motion. They change their positions with time. ఊహించుకోండి, ఆ వాల్ క్లాక్లో మనం చూస్తూ ఉంటాం మినిట్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్. సో వాటి యొక్క మూమెంట్, అలాగే గార్డెన్లో ఉన్నటువంటి బటర్ఫ్లై ఫ్లై చేస్తూ ఉంటుంది. ఇవి రెండు మోషన్లోనే ఉంటాయి. అలాగే వాటి యొక్క పొజిషన్ని కూడా చేంజ్ చేస్తూ ఉంటాయి టైం అట్ ఏ టైంలో. లెట్స్ సీ. సో ఫిగర్ 8, ఫిగర్ 9, వాల్ క్లాక్ అండ్ బటర్ఫ్లై ఇన్ ఏ గార్డెన్. What difference do you find in the movement of hands of clock and the body of butterfly? సో మనం ఇక్కడ ఫిగర్ చూసాం కదా, వాటిని చూసాక హ్యాండ్స్, వాల్ క్లాక్ యొక్క హ్యాండ్స్ మూమెంట్ ఎలా ఉంది, అలాగే బటర్ఫ్లై యొక్క బాడీ ఎలా ఉంది, మోషన్లో ఉన్నాయి. ఇన్ విచ్ కేస్ ఈస్ ద చేంజ్ ఆఫ్ పొజిషన్ విత్ టైమ్ కాన్స్టాంట్? చూసినటువంటి ఫిగర్లో వాల్ క్లాక్ ఫిగర్ ఆర్ బటర్ఫ్లై ఫిగర్ చూసారు కదా, ఏ దాంట్లో అంటే పొజిషన్ చేంజ్ అవుతుంది కదా సేమ్ టైమింగ్లో. బటర్ఫ్లై ఒక ఫ్లవర్ నుంచి ఇంకొక ఫ్లవర్కి జంప్ చేస్తుంటుంది, సేమ్ టైమింగ్లో జంప్ చేస్తుందంటే నో. బట్ ఫర్ ఏ క్లాక్ వచ్చేసి ఫర్ ఎవ్రీ సెకండ్స్, ఫర్ ఎవ్రీ మినిట్ సేమ్ టైంని మెయింటైన్ చేస్తుంది. సో హియర్ ఇన్ ఫిగర్ 8 we saw the change of position with the time constant. We observe that in case of wall clock, change in position of minute hand is same for every minute. ఎస్, ఇందాకే చెప్పుకున్నాం, మనం వాల్ క్లాక్లో చూసినట్టయితే మినిట్ హ్యాండ్ యొక్క పొజిషను చేంజ్ అవుతూనే ఉంది ఎవ్రీ మినిట్కు మినిట్ హ్యాండ్ పొజిషన్ చేంజ్ చేసుకుంటూనే ఉంది. హౌ డు వీ నో దిస్? ఎలా తెలుసు మనకి ఇది అంటే, మెజరింగ్ ద యాంగిల్ బిట్వీన్ టూ పొజిషన్స్ ఆఫ్ ద మినిట్ హ్యాండ్ ఈజ్ ద వే. టూ పొజిషన్స్ ఉంటాయి కదా మినిట్ హ్యాండ్కు, మధ్య ఉన్నటువంటి యాంగిల్ని మెజర్ చేస్తే మనకు ఆన్సర్ తెలుస్తుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ బటర్ఫ్లై, ద చేంజ్ ఇన్ ఇట్స్ పొజిషన్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ వైల్ ఇట్ ఈస్ ఫ్లయింగ్ ఫ్రమ్ వన్ ఫ్లవర్ టు అనదర్ ఇన్ ద గార్డెన్. కానీ బటర్ఫ్లై ఫ్లయింగ్లో చూస్తున్నప్పుడైతే ఒక ఫ్లవర్ నుంచి ఇంకొక ఫ్లవర్కి పోతుంది, కానీ సేమ్ టైమింగ్ని మాత్రం మెయింటైన్ చేయడం లేదు. ఓకే, లెట్ us do 3 అబ్జర్వింగ్ టైమ్ అండ్ డిస్టెన్స్ వాల్యూస్. టైము మరియు డిస్టెన్స్ వాల్యూస్ని చూద్దాం మనం. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్స్ షోయింగ్ డిస్టెన్సెస్ ట్రావెల్డ్ బై 2 different cars ఫర్ డిఫరెంట్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ టైమ్. ఇక్కడ టేబుల్ ఇచ్చారంట, ఆ టేబుల్లో డిఫరెంట్ కార్స్ ఉన్నాయి. 2 కార్స్ ఇచ్చారు, 2 కార్స్ యొక్క డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసిందో చూద్దాం. కార్ ఏ అండ్ కార్ బి. టైమ్ ఇన్ సెకండ్స్, డిస్టెన్స్ ట్రావెల్డ్. కార్ ఏకు సెకండ్స్ ఇచ్చారు, డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఇచ్చారు. అలాగే కార్ బికు కూడా సెకండ్స్ ఇచ్చారు, డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఇచ్చారు. 0 secondsకు 0 meters,
10 సెకండ్స్కు 150 మీటర్స్, 20 సెకండ్స్కు 130 మీటర్స్, 300 మీటర్స్, 30 సెకండ్స్కు 450 మీటర్స్, 40 సెకండ్స్కు 600 మీటర్స్. అంటే ప్రతి ఒక్క 10 సెకండ్స్కు మీటర్ అంటే డిస్టెన్స్ ఎంత పెరిగింది? 150. 10 సెకండ్స్కు 150, 20 సెకండ్స్కు 300 అంటే 150. సో ప్రతి ఒక్క 10 సెకండ్స్కు 150 ఇంక్రీజ్ అయ్యింది. కానీ ఈ కార్బీలో 0 సెకండ్స్కి 0 మినిట్స్లో ఉంది. 10 సెకండ్స్కేమో ఒకసారి 50, 20 సెకండ్స్కేమో 90 అంటే 40 పెంచింది ఈసారి. నెక్స్ట్ 30 సెకండ్స్కేమో 180 అంటే 90 పెంచింది మరి. నెక్స్ట్ 40కేమో 230 అంటే 230 అంటే ఎంత పెంచింది అప్పటికి? 40 సెకండ్స్కు మరి 50 ఎక్కువ చేసింది. అంటే ఈ కార్యేలో ప్రతి 10 సెకండ్స్కు 150నే పెంచుకుంటూ పోయింది. అంటే కార్ యొక్క పొజిషన్ ఈక్వల్గా 150 మీటర్స్ పెంచుకుంటూ పోయింది. కానీ కార్ బి ఏమో ఒకసారి 50, ఒకసారి 40, ఒకసారి 50, ఒకసారి 50 ఇలా 90, 50 అలా పెంచుకుంటూ పోయింది. సో సేమ్ ఇచ్చిన సెకండ్స్ ఏమో బోత్ కార్కి సేమ్, కానీ మీటర్స్ మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది? కార్ ఏకు 150, ప్రతి సెకండ్స్కు 150 ఉంది. కానీ కార్ బికు ర్యాండమ్గా ఉంది, అసలు సేమ్ కాన్స్టాంట్ వాల్యూ, కాన్స్టాంట్ స్పీడ్ మెయింటైన్ చేయడం లేదు. సో కాన్స్టాంట్ డిస్టెన్స్ లేదు ఇక్కడ. ఓకే, లెట్స్ సీ. ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు, చూద్దాం. విచ్ కార్ హ్యాస్ ట్రావెల్డ్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్? కార్ ఏ, కార్ బి చూసారు కదా. ఏ కార్ వచ్చేసి ఈక్వల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో. ఇక్కడ మనం చూసాం ఈ కార్ ఏలో 10 సెకండ్స్కు 20 సెకండ్స్ 30, 40 సెకండ్స్కు డిస్టెన్స్ 150 పెంచుకుంటూనే పోయింది. కానీ ఈ కార్ బిలో డిస్టెన్స్ అనేది 40, 50 అలా పెంచుకుంటూ పోయింది. సో ర్యాండమ్గా ఉంది. కార్ ఏ వచ్చేసి ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ట్రావెల్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కార్ హ్యాస్ ట్రావెల్డ్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్? కార్ 2కి కూడా 10 సెకండ్స్ 20 సెకండ్స్ ఈక్వల్గా ఇచ్చాము, కానీ డిస్టెన్స్ మాత్రం ఒకసారి 40, ఒకసారి 50, ఒకసారి 90 ఇలా చేంజ్ చేసింది. కానీ ఈక్వల్ డిస్టెన్స్ పొజిషన్ని ఈక్వల్గా రాలేదు. సో డిస్టెన్స్ ఎలా ఉంది? ర్యాండమ్గా ఉంది. Car B has travelled unequal distances in equal intervals of time. Obviously, we notice that for car A, the change in position in every 10 seconds is 150 meters. Yes, ఇందా చెప్పుకున్నాం. కారు తన పొజిషన్ని ప్రతి 10 సెకండ్స్కు 150 మీటర్స్ మాత్రమే ఇంక్రీజ్ చేస్తూ ఉంది. బట్ ఫర్ కార్ B, the change in position is not constant. డిస్టెన్స్ మాత్రం ఒకసారి 40, ఒకసారి 50 ఇలా పెంచుకుంటూ పోయింది, కానీ కాన్స్టాంట్గా అయితే లేదు కార్ యొక్క పొజిషన్. ఫర్ ఫస్ట్ 10 సెకండ్స్ ఇట్ ఈస్ 50 మీటర్స్. 10 సెకండ్స్కు 50 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఫర్ సెకండ్ 10 సెకండ్స్ ఇట్ ఈస్ 40 మీటర్స్. అంటే 50 మీటర్స్ 10 సెకండ్స్కి అయితే 40 మీటర్స్ ఇంక్రీజ్ చేసింది. సో టోటలీ 20 సెకండ్స్కు 90 మీటర్స్. నెక్స్ట్ థర్డ్ 10 సెకండ్స్కు 90 మీటర్స్ ఇంక్రీజ్ చేసింది, అంటే టోటలీ 180. ఫోర్త్ 10 సెకండ్స్ అంటే 40 సెకండ్స్కు 50 మీటర్స్ ఇంక్రీజ్ చేసింది, అంటే 230 మీటర్స్. సో కార్ బి ఈజ్ ఇన్ నాన్ యూనిఫామ్ మోషన్. దస్ మోషన్ ఆఫ్ కార్ ఈజ్ యూనిఫామ్ అండ్ మోషన్ ఆఫ్ కార్ బి ఈజ్ నాన్ యూనిఫామ్. If a body covers equal distances in equal intervals of time, it is said to be in uniform motion. ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఈక్వల్ డిస్టెన్స్ని కవర్ చేస్తే దాన్ని యూనిఫామ్ మోషన్ అంటాం. ఇఫ్ ఏ బాడీ కవర్స్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్, ఇట్ ఈస్ సెడ్ టు బీ ఇన్ నాన్ యూనిఫామ్ మోషన్. ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం ఇచ్చినప్పటికి కూడా అన్ఈక్వల్ డిస్టెన్సెస్ని కవర్ చేస్తే దాన్నే నాన్ యూనిఫామ్ మోషన్ అంటాం. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నాం? యూనిఫామ్ మోషన్ అండ్ నాన్ యూనిఫామ్ మోషన్. సో యూనిఫామ్ మోషన్ మీన్స్
ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఈక్వల్ డిస్టెన్స్ని కవర్ చేయడమే యూనిఫామ్ మోషన్ అంటాం. నెక్స్ట్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో కూడా అన్ఈక్వల్ డిస్టెన్స్ని కవర్ చేసినట్టయితే దాన్ని నాన్ యూనిఫామ్ మోషన్ అంటాం. థ్యాంక్ యూ.